ఇప్పుడు రేవంత్ అన్న ఏమనుకుంటాడు, కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో అవినీతి అనేటటువంటి పేరుతోటి లోపడేయడం ద్వారా రేవంత్ రెడ్డి అవినీతి పరులను లోపడేసిండు, మొత్తం అవినీతిని కడిగి పారేసిండు అని చెప్పి జనాలు నా పైన పాజిటివ్ ఉంటారు, జనాలు నన్ను నమ్ముతారు, మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ని తీసుకుపోయి లోపడేసి అనుకుంటారని రేవంత్ అని అనుకుంటున్నాను. కానీ అది ఫెయిల్. రేవంత్ అన్న జగన్మోహన్ రెడ్డి దారిలో పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పు ఏందో నేను నీకు చెప్తా. జగన్మోహన్ రెడ్డి దారిలోనే రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడు, జగన్ బాటలో రేవంత్. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, కరెక్టు ఎలక్షన్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జైల్లో వేసిండు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదనే ఆపిండు. వర్షం పడుతున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ని పోలీస్ కారులో తీసుకుపోయారు, జనాలు తట్టుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు వయసులో పెద్ద, ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. అసలు జైల్లో పెడితే దోమలు కుడుతున్నాయి అంటే, దోమలు కుట్టకపోతే ఇంకేం కుడతాయి మరి, రంభా ఊరోసులు వచ్చి కుడతాయి అని కొంతమంది ఎవరు ఇదే వైసీపీలో ఉన్నటువంటి లీడర్లు మాట్లాడారు. జైల్లో దోమలు కాకపోతే ఎవరు ఉంటారు అని చెప్పి వీళ్ళే మాట్లాడారు. అంటే చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టారు. అదంతా జనాలు గమనించారు. పాపం ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు, వయసులో పెద్ద, అలాంటి వ్యక్తిని తీసుకుపోయి లోపడేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత టార్చర్ పెడుతుండు కదా, ఇంత ఇబ్బంది పెడుతుండు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు పైన అనేకమైనటువంటి సానుభూతి వచ్చింది. మామూలు సానుభూతి కాదు, అద్భుతమైనటువంటి సానుభూతి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, చంద్రబాబు నాయుడు అవినీతి చేసిండు కాబట్టి లోపడేసిండు, జనాలందరూ నా వైపు పాజిటివ్గా ఉంటారు, చంద్రబాబు అవినీతి పరులు లోపడేసిండు, జగన్మోహన్ రెడ్డి గ్రేట్ సూపర్ డూపర్ అంటారేమో అనుకున్నారు. ఫెయిల్ అయిపోయింది. చంద్రబాబు పైన పాజిటివ్ వచ్చింది, చంద్రబాబు సీఎం అయింది. పవన్ కళ్యాణ్ పైన కూడా చాలా పాజిటివ్ వచ్చింది. ఆయన ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఆపడం, నోటీసులు ఇవ్వడం, ఆయనను బయటికి రానియకుండా చేయడం, ఇవన్నీ కూడా జనాలకు అర్థమైపోయింది. సేమ్ ఇప్పుడు అదే బాటలో రేవంత్ అన్న కూడా కనబడుతున్నాడు.